పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన మరణ వాంగ్మూలాన్ని సెల్ఫీ వీడియో రూపంలో ఇచ్చాడు. కళ్ల ముందు సాక్ష్యాలున్నా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు ఎందుకు జంకుతున్నారు? ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పౌర హక్కుల సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ ఉదంతం వెలుగులోకొచ్చిన తరువాత కృష్ణలంక సిఐ నాగరాజు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. గత నెల 21వ తేదీన విజయవాడలోని ఫకీర్ గూడెంకు చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం కృష్ణలంక సిఐ నాగరాజేనని, ఆయన వేధింపులను తాళలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి తన మిత్రులకు పంపించాడు క్రాంతి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడైన క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడువు ఇవ్వమని కోరిన పోలీస్ కమిషనర్ ఆ తరువాత కేసును పట్టించుకోలేదు. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటైన నేపథ్యంలో మరోమారు క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు దళిత సంఘాలతో కలిసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. క్రాంతి కుమార్ చనిపోతూ సెల్ఫీ వీడియో తీసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. వాస్తవానికి పోలీసులకు అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు మరణ వాంగ్మూలం కిందే వస్తాయి. క్రాంతి కుమార్ దళితుడు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అతని చావుకు పోలీసుల వేధింపులు, కృష్ణలంక సిఐ నాగరాజు చిత్రహింసలే కారణమని పక్కాగా ఆధారం ఉన్నప్పటికీ పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసి సిట్ విచారణలో అతన్ని దోషిగా తేల్చి రిమాండ్కు పంపించేలా చేసిన ప్రభుత్వం క్రాంతి కుమార్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. క్రాంతి కుమార్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై పౌర హక్కుల సంఘ నేతలు, న్యాయవాదులు కలిసి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. సిఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.